ఈ దినము నేను మీకు ధ్యానము నిమిత్తము చదివించినటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జ్ఞాని అయినటువంటి రాజు అయినటువంటి సొలొమోను గారు రచించినటువంటి జ్ఞాన సాహిత్య గ్రంథములలో ఒక పుస్తకము సామెతల గ్రంథము నుండి 31వ అధ్యాయము చివరి వచనములు మనము చదువుకోవడం జరిగింది. ఈ చివరి మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట మీ అందరికీ తెలిసినదే. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గడప కమ్ముల దగ్గర గౌనుల యొద్ద ఆమె చేసినటువంటి పనులు ఆమెను గూర్చి కొనియాడే విధముగా ఉంటాయంట. దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఎంతో మంది స్త్రీల గురించి బైబిల్ గ్రంథంలో మనము చెప్పుకోవచ్చు. ఇది మరలా చదువుతున్నప్పుడు ఒక 3 స్త్రీలు ఒక విషయంలో నాకు కనబడ్డారు. ఎవరు, ఏమిటా విషయం అంటే తమ భర్తల యొక్క ప్రాణములను కాపాడుకున్నటువంటి ఒక 3 స్త్రీలు నాకు కనబడ్డారు. ఎవరు? ముందుగా మోషే గురించి నేను మీకు తెలియపరచాల. మోషే 120 సంవత్సరములు బ్రతికిన వాడుగా మనకి కనబడుతున్నాడు. ఒక 40 సంవత్సరములు మోషే ఐగుప్తు యొక్క అంతఃపురంలో రాజా యోగముతో బ్రతికినటువంటి వాడు. అయితే కొన్ని కారణముల వలన మరలా తిరిగి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మిద్యాను అనే ఆ ప్రాంతము వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పూజారి, ఇత్రో అనబడుతున్నటువంటి పూజారి ఇంటిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సమయంలో వివాహము కూడా జరపబడము. అక్కడ 40 సంవత్సరములు ఈ మోషే గారు మిద్యానులో ఇత్రో ఇంట నివాసం చేశాడు, అరణ్యంలో గొర్రెలను మేపుకుంటూ. అది ఒకలాంటి లెర్నింగ్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్ అనమాట. 40 సంవత్సరములు తర్వాత వచ్చే తన జీవన యాత్రలో నాయకత్వానికి ట్రైనింగ్ పీరియడ్ ఒక 40 years. మోషే అక్కడ ఎండకి ఎండి వానకి తడిచి ఆ కొండలలో మెట్టలలో అరణ్యములో ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా బాగా రాటు తేలాడు ఆ మనిషి. ఒక నాయకత్వంలో గొర్రెలను మేపుతూ నాయకత్వమును, ప్రదేశము, ఆ వాతావరణమును అనుకూలపరచుకోగలిగే శారీరక పరమైన మానసిక పరమైన ప్రతి విషయంలో నైపుణ్యత 40 సంవత్సరాల్లో సంపాదించాడు. అయిపోయింది. ఇప్పుడు మరి ఒక 40 సంవత్సరములు, 120 సంవత్సరాల్లో 40 సంవత్సరములేమో ఐగుప్తులో జీవనము, రెండవ 40 సంవత్సరంలో మిద్యాను ఆ యొక్క అరణ్యంలో ఇత్రో ఇంట 40 సంవత్సరములు, ఇప్పుడు చివరిగా 3వ 40 సంవత్సరము. ఈ సమయంలో యెహోవా దేవుడు మోషేకి తెలియపరిచినట్లుగా నీవు ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తులో నా ప్రజలు చేసినటువంటి మొర నేను విన్నాను. వారి యొక్క కష్టమును నేను, వారి శ్రమను కూడా నేను చూచాను. వారిని విమోచించాలి. అబ్రహాముకు చెప్పినట్లుగా, ఇస్సాకు చెప్పినట్లుగా, యాకోబుకి కూడా చెప్పినట్లుగా నేను వారిని విమోచించాలి. ఎలాగయ్యా, ఏమిటి, నీవేమని పరిచయం చేయాల? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని ఈ రీతిగా పరిచయం చేయి. ఓకే, మొత్తానికి నోటి మాన్యత కలిగిన వాడును, నాకెవరు సహాయం చేస్తారు, ఇవన్నీ కూడా అయిపోయిన పెదప వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు మోషే. తన మామతో చెప్తాడు, అయ్యా నేను మరలా తిరిగి ఐగుప్తు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈ మాటలలోనే యెహోవా దేవుని యొక్క వాక్కు కూడా మరలా మోషేకి వినపడింది. మోషే, ఏం భయపడవద్దు, నిన్ను చంప వెదక చూచేవారు వారు గతించిపోయారు, వారు చనిపోయారు. నీవు నిశ్చంతగా, నీ గురించి తెలిసిన వారందరూ కూడా గతించిపోయారు కాబట్టి ఇప్పుడు నిశ్చంతగా నీవు వెళ్ళవచ్చు అని మరింత అభయమును ధైర్యమును యెహోవా దేవుడు కలుగజేస్తాడు. ఇత్రో కూడా సరే బాబు క్షేమంగా వెళ్ళు అని చెప్పి ఈ రీతిగా సాగనంపే ప్రయత్నం చేశాడు. ఇంకా ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో యెహోవా దేవుడు, ఈ విషయం మీ అందరికీ తెలుసో తెలియదో, ఆ ప్రయాణంలో యెహోవా దేవుడు మోషేని చంపదలిచాడు. యెహోవా దేవుడు మోషేని చంపేయాలని అనుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? తెలియదు. చాలా మందికి, కొద్ది మందికి తెలుసు అని అనుకుంటున్నాను. యెహోవా దేవుడు మోషేని చంపేయాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే చెప్పాను కదా ముందుగా నా పరిచయ మాటలో, మోషే ఒక హీబ్రీయుడిగా పెరగలేదు. ఎలా పెరిగాడు?
ఐగుప్తుడిగా పెరిగాడు. కాబట్టి ఇంచుమించుగా మరి హీబ్రూ సంతానానికి ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి నియమములు ఉన్నవో కట్టడలు ఉన్నవో వారికి తెలియదు. ఆ మోషేకి తెలియదు. అయితే ఇట్టి కారణాల ఆధారముగా మనము ఏమని ఆలోచన చేసుకోవాలంటే, ఒకవేళ మోషే జన్మిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలీలు హీబ్రీలు అనబడుతున్నటువంటి వారికి అంత కన్ఫిడెంట్గా లేదు వారి లైఫ్ అంతా కూడా. అప్పటికే జనాభా ఎక్కువైపోతున్న కారణముగా రాజు లేదా ఫరో ఒక ఆర్డర్స్ రిలీజ్ చేశాడు. హీబ్రూ సంతతికి సంబంధించినటువంటి 2 సంవత్సరముల మగబిడ్డలందరినీ కూడా ఆ యొక్క వారికి చెప్పేశాడు, మంత్రసానులకు చెప్పేశాడు చంపేయమని. అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ మోషే శిశువుగా పుట్టబడినప్పుడు బహు సుందరుడై ఉండడం చూచి తన తల్లి మరి తన యొక్క సహోదరి ఆ బిడ్డని చంపడానికి సుముఖత చూపించక ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి 3 నెలలు ఏదో రకంగా కింద మీద పడి మోషే ఆ చిన్న బిడ్డను కాపాడుకుంటారు. ఇంకా 3వ నెల దాడుతున్న సమయంలో ఇంకా కాపాడుకోవడానికి వారికి ఏమాత్రము కూడా అంత అనుకూల పరిస్థితులు లేవు, కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే బిడ్డ ఏడుపులు అవన్నీ వినపడుతూ ఉంటాయి కదా, ఇంకా కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో మరి ఆ సున్నతి ఆచరించిందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకము. ఈ హీబ్రూ సంతానము అబ్రహాము దగ్గర నుండి సున్నతి అనేది ఉన్నది. ప్రతి మగబిడ్డ కూడా సున్నతి నిబంధనలోనికి రావాల్సినదే కదా. అబ్రహాం అయిపోయాడు, ఇస్సాకు అయిపోయాడు, యాకోబు యొక్క జనాంగము కరువు రీచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు అన్య దేశంలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు 70 మందే. వారికి కొంతవరకు యెహోవా దేవుని గురించి, యెహోవా దేవుడు చేసిన నియమ నిబంధనలు వాటి గురించి తెలుసు. ఆ 70 మంది కొన్ని సంవత్సరాలు సుమారుగా 400 పైబడి 430 సంవత్సరాలు అంటే 400 సంవత్సరాల ఆ సమయంలో జరుగుతున్నటువంటి ఈ కథనం. ఈ యొక్క సమయంలో మరి ఈ 430 సంవత్సరాల్లో ఎప్పుడో మా పూర్వీకులు పితరుల ఎప్పుడో ఇక్కడికి వచ్చారు. వారికి కొన్ని తెలుసు. ఆ తర్వాత జనరేషన్ వాటిని పాటించి ఉంటారా? పోని వారు పాటించి ఉంటారంటే ఆ తర్వాత జనరేషను ఇలాగ 400 పైబడి సంవత్సరాలు, ఎన్నో తరాలు అక్కడ, ఎన్నో తరాలు. ఎప్పుడు యెహోవా దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన నిబంధనలు వీరికి గుర్తుంటాయా? మీరు సున్నతి చేయించుకోవాలనే విషయము అసలు యెహోవా దేవుడే తెలియదు కదా వారికి. ఇప్పుడు పూర్వీకులకు తెలుసు, యోసేపుకి యాకోబుకి వాళ్ళకు తెలుసు. వారి కడుపున పుట్టిన వారు 100,000, 1,000, లక్షలు అయిపోయారు. ఇప్పుడు ఇంకా ఆ గతకాలపు అవన్నీ వీరికి తెలియదు. ఇప్పుడు పుట్టిన వారికి ఆ క్రమంలో మెయిన్ నిబంధనను సూచించే సున్నతి వీరికి తెలుసో తెలియదో ఆ విషయమును మనము మదిలో పెట్టుకోవాలి. ఇట్టి కారణమును బట్టి అసలు మోషేకి సున్నతి అప్పుడు జరిగిందా లేదా అనేది ఒక పెద్ద ఆశ్చర్యార్థకము, అనుమానము, సందేహం. అతడు పైగా 3వ నెల తర్వాత హీబ్రూ సంతానంలో పెరగలేదు. ఐగుప్తు వరవడి వాతావరణం సంస్కృతిలో పెరిగాడు. 40 సంవత్సరాలు అక్కడే ఆ కల్చరే. అయిపోయిన తర్వాత ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, మిద్యాను. అక్కడ కూడా ఈ సున్నతి ప్రస్తావన ఏమీ కూడా ఉండదు. ఇక్కడే ఉండదంటే ఇంక అక్కడేముంటుంది ఒక అన్యుల దగ్గర. అప్పుడు తిరిగి యెహోవా దేవుని యొక్క ఆ పొదలో మండుచున్న రూపంలో యెహోవా దేవుడు ఆ పొదలో ఆయనకి స్వరము వినిపించగా, అప్పుడు నీవెవరు అంటే ఇలాగ అబ్రహాము దేవుడును అలా పరిచయం యెహోవాయే వారికి పరిచయం చేసుకోవాల్సి వచ్చింది మోషేకి. నేను నీ తండ్రి దేవుడినయ్యా, అబ్రహాము దేవుడును. అబ్రహాం మీ మూల పురుషుడు తెలుసు కదా, ఆయనకి నేను కనిపించాను, ఆయనతో మాట్లాడి నా స్నేహితుడు కూడా, ఇదిగో జనములకు తండ్రే కాదు విశ్వాసులకి కూడా తండ్రి అని ఇలా పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. అబ్రహాము దేవుడును నేనే, వారి కుమారుడు ఇస్సాకు దేవుడును నేనే, మరి ఒక తాత మీ తాత, మరి ఒక ఇంకో తాత యాకోబు తండ్రిని కూడా నేనే. పైన ఎంతమంది ఉన్నా సరే తాతలే, ఇంక వారందరూ కూడా నేనే దేవుడును అని ఈ రీతిగా పరిచయం చేస్తే, మరి నేను ఇప్పుడు ఏం చెప్పాలి? అక్కడ ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు. ఈ రీతిగా పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా నిబంధన అక్కడ వారికి గుర్తుంటుందని మనం ఎలాగనుకోవచ్చు? సున్నతి అనేది
మోషే విషయంలో చిన్ననాటి కానీ యవనము కానీ జరిగినట్లుగా మనం అనుకోవడానికి లేదు. అలాగని ఖచ్చితము కూడా కాదు. ఇప్పుడు యెహోవా దేవుడు పిలిచాడు మోషేను. మోషే, నా ప్రజలైనటువంటి వారిని నేను విమోచించదలిచాను, వాగ్దాన దేశంలోకి వారిని నడిపించాలి. కాబట్టి నాయకుడిగా ఉండాలి. నువ్వు నా ప్రజలపైనే నాయకుడిగా ఉండాలి. అంటే నీవు ఎలా ఉండాలి అంటే మార్గదర్శిగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి ఆ విషయమును బట్టి ఏమైనా నీవు నిబంధనను జ్ఞాపకం చేసుకొని నా యొక్క ప్రతి విషయం గైకొని లాగున అక్కడ యెహోవా దేవుడు చంపే అంతటి పని పెట్టుకున్నాడా? ఒక విషయం అంటే మామగారి ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు, ప్రాణాపాయ స్థితికి వచ్చేసాడు. ఆ రోగము వ్యాధి ఏమొచ్చిందో తెలియదు, కానీ యెహోవా దేవుడు చంపే అంత స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ విషయమును గుర్తెరిగింది ఎవరు అంటే అన్యురాలైనటువంటి సిప్పోరా. తన భర్తను కాపాడుకోవడానికి, ఇక్కడ అదే మనం చదువుకున్నాం కదా లేఖన భాగము, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, ఆ గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడుననే మాట. ఈమె చేసిన పని ఇప్పటికీ కూడా కొనియాడబడమే. ఆమె చేసిన పని ఏమిటి సాక్ష్యముగా ఉన్నదంటే మోషే అనబడుతున్న తన భర్తను కాపాడుకున్నది. ఒక అన్యురాలే వెంటనే ఎందుకు వెళ్తున్నాను, ఎట్టి కారణములు బట్టి వెళ్తున్నాను తన భార్యకి షేర్ చేసుకున్నాడు కదా మోషే. యెహోవా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను వెళుతున్నాను. అప్పటికి ఒక్క కుమారుడే ఉన్నాడు, గేర్షేము. ఒక్క కుమారుడే ఉన్నాడు. మళ్ళీ 18వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ రెండో కుమారుడు ఎలియాజరు అనే పడుతున్నటువంటి రెండో కుమారుడు ఉంటాడు. అయితే ఈ కుమారుని పట్టుకొని తన భార్యను పట్టుకొని వెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఉన్నటువంటి యెహోవా దేవుడు మోషేని చంపదలుచినప్పుడు అతడు ఇంకా రోగగ్రస్తుడే, ఇంకా లెగిచే పని లేదు, లెగిచే స్థితిలో లేడు, ఇంకా అయిపోయే మనిషే మోషే. ఆ టైంలో చాలా ఆలోచన చేసింది. దీనంతటికీ కూడా యెహోవా దేవుడు మాట్లాడాడు అంటున్నాడు. ఈయన వెళ్తున్నాడు ఆ పని మీదే, కానీ ఇది ఏమిటి అని బాగా పసిగట్టింది. ఆలోచన చేసి వెంటనే యెహోవా దేవుని యందు ఆమె విశ్వాసమును కనబరిచింది. వెంటనే విధేయతలోనికి వచ్చింది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. యెహోవా దేవుడు అంటే విశ్వాసము. అప్పుడు ఎందుకంటే ఇక్కడ మోషే అక్కడ పెద్ద సమస్య కాదు, అక్కడ మ్యాటర్ కాదు. తన భార్యని విశ్వాసపు ఉనికి ప్రారంభించాలనుకున్నాడు యెహోవా దేవుడు. అది అబ్రహాముకు తన కుమారుని విషయంలో పరీక్షాకాలం ఎలా ఉన్నది, అబ్రహామును దేవుడు అయినటువంటి యెహోవా పరీక్షించి పరిశోధించెను అన్నట్లుగా సిప్పోరా విషయంలో కూడా ఇది పరీక్షా సమయం. తన భర్తను ప్రాణాపాయ స్థితిగతిలో పెట్టాడు. ప్రాణాపాయ స్థితిగతిలో పెట్టి సిప్పోరా అసలు నా యందు విశ్వాసం ఉంచుతుందా, నా నిబంధనకు విధేయురాలుగా ఉంటుందా అని చెప్పి పరీక్షాకాలం వెంటనే పరీక్షలు నెగ్గేసింది ఆవిడ సిప్పోరా. వెంటనే ఏం చేసిందంటే తనకు పేరుకు తగ్గట్టుగా ఒక రాయిని, నునుపైనటువంటి రాయిని తీసుకొని తన భర్త విషయంలో పక్కన పెడితే కనీసం నా కుమారుడికైనా సరే సున్నతి ఆమెకు తెలియదు. అసలు మోషేకు కూడా తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎక్కడ బ్రతికాడు? ప్రాక్టికల్గానే ఆలోచన చేయండి. 40 సంవత్సరాలు ఎక్కడ బ్రతికాడు? ఐగుప్తులో పెరిగాడు. పోనీ అంతకు ముందు 3 నెలల్లో చేద్దామంటే అక్కడ కన్ఫిడెంట్ లేదు వాళ్ళ అమ్మకి. ఎందుకంటే బయటికి తీసుకువచ్చి సున్నతి కార్యక్రమం చేసే అంత వాతావరణ పరిస్థితులు అక్కడ లేవు. దాచిపెట్టడమే ఎక్కువ 3 నెలల్లో కూడా. పోనీ ఆ యొక్క జమ్ము పెట్టిలో పెట్టి విడిచిపెట్టింది. 40 దినాలు వేరే కల్చర్, ఐగుప్తు సంస్కృతి, అక్కడ నుండి అన్య సంస్కృతి మిథ్యాను, ఎక్కడ సున్నతి ప్రస్తావన లేదు. ఇప్పుడు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఆ 3 నెలల్లోనే ఏదో ఒక దినము చేసేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఈ సిప్పోరాని తన విశ్వాసము విషయంలో పరీక్షించదలిచి ఉన్నాడు. నిబంధన విషయంలో విధేయత కలిగి ఉంటుందా లేదా అని పరీక్షిస్తున్నాడు. వెంటనే ఏమైందో తెలియదు ఈమెకి. కరెక్ట్గా అదే చేయాలనిపించింది. ఒక వాడిగల రాయిని, ఇప్పుడైతే లోహాలతో కూడినటువంటి ఆయుధాలు వచ్చేసినాయి, కానీ మొదటిలో యుద్ధాలకు దేనికైనా, వ్యవసాయానికైనా సరే, ఏదైనా సరే నరకడానికి, కొయ్యడానికి రాతి కత్తులను, రాతివియే వాడేవారు.
అలాగనే ఆమె వాడిగల కత్తి లాంటి ఒక రాయిని తీసుకొని గేర్షము అనబడుతున్న తన కుమారుని యొక్క ఆ చర్మమును ఏం చేసిందంటే సున్నతి కార్యక్రమం చేసి ఆ యొక్క చర్మమును తీసి పడి ఉన్నటువంటి తన భర్త పాదముల దగ్గర పడవేసి, ఇదిగో పెనిమిటి, నీవు ఇప్పటి నుండి నాకు రక్త సంబంధముతో కూడినటువంటి భర్తవు, యజమానుడువు అన్న వెంటనే అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు మోషే ఏమైపోయాడు? లెగిచిపోయాడు, బ్రతికేశాడు. ఎందుకు అంతటి ప్రాణాపాయ స్థితికి యెహోవా దేవుడే మోషేని చంపదలిచాడంటే, షిప్పోరాని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. తన విశ్వాసమును, విధేయతను పరీక్షిస్తున్నాడు. ఆమెకి ఏమీ తెలియదు, కానీ కొంతవరకు తెలుసు, యెహోవా దేవుడు మాట్లాడాడు, నేను వెళుతున్నాను. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఒకవేళ నా భర్త అంతటి నడిపింపులో ఎక్కడ కూడా రిమార్క్ అనేది ఉండకూడదు, నాకు తన కుటుంబ పక్షమున కూడా తన కుమారుడే మరలా నిబంధనలోనికి రానివాడిగా ఉంటే ఎట్లాగా? కాబట్టి ముందుగా తన కుమారుని సున్నతి చేద్దాము, నిబంధనలోనికి విశ్వాసం చేత నడిపిద్దాం. ఈ నిబంధన చేస్తున్నా నేను కూడా ఆయన దృష్టిలో ఎలాంటి వాడిని అంటే విధేయురాలిని. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారము లోబడడం అనేది విధేయత, విశ్వాసము, విధేయత. ఆ మాటలు చదువుకుందామా ఒకసారి? నిర్గమాకాండము 4వ అధ్యాయం 24 నుంచి చివరి వరకు 26 వచనాలు మనము చదువుకుందాం జాగ్రత్తగా. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని, చూడండి జాగ్రత్తగా వినండి, మోషేని యెహోవా దేవుడు చంపచూడగా షిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని యెహోవా దేవుడు విడిచిపెట్టాడు. ఆ క్షణమే చంపేయకుండా వెంటనే, అంటే మన సీన్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి కత్తి పెట్టి పొడిచి వెంటనే రిలాక్స్ అయిన వెంటనే లెగిచి ఆ గొంతు మేండి చెయ్యి అన్ని కూడా తీసి కత్తి పక్కన పెట్టినట్టు అనమాట. చంపబడవలసినటువంటి మోషే ఆ మాటలు కూడా అలాగే ఉంటాయి. వెంటనే అతనిని యెహోవా ఏం చేశాడంట? విడిచిపెట్టాడు, చంపకుండా. ఆ కిందన చూడండి మరలా కంటిన్యూషన్ చక్రం. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి అని చెప్పి ఆ రిలేషన్ మాట మాత్రమే కాదు, ఆ వైఖరిలో దేవుని యందలి విశ్వాసమును కనపరిచి విధేయత చూపి తద్వారా ఈ 2 గుణములను బట్టి తన భర్తను కాపాడుకున్నది. లేకపోతే యెహోవా దేవుడు విడిచిపెట్టేవాడా? మోషేని చంపేసేవాడే, మోషేని చంపేసేవాడు. ఎంత విశ్వాసము కనపరిచి ఉంటే, ఎంత విధేయత కనపరిచి ఉంటే తన భర్తను కాపాడుకుంది షిప్పోరా. ఈ విషయము చాలా మంది నోటీస్ చేయరు. ఈ విషయం ఏదో ఫ్లోలో చదువుకొని వెళ్ళిపోతారు, కానీ యెహోవా కూడా మోషేని చంపదలిచాడు. యెహోవా దేవుని చేతి నుండి తన భర్తను షిప్పోరా కాపాడుకున్నది. ఈ విషయమును ఎప్పటికీ మీరు మదిలో ఉంచుకోండి. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. షిప్పోరా పనులు, ఆమె చేసిన పనిని బట్టి దాన్ని కొనియాడాలి మనము. గౌనుల యొద్ద ఆమె గురించి కొనియాడబడగలిగే సాక్ష్యము ఈ షిప్పోరా గురించి మనము నేటికి కూడా చూడగలుగుతున్నాము. కానీ ఇది చాలా పెద్ద విషయం షిప్పోరా చేసినటువంటిది. అతడు నాయకత్వపు బాధ్యతలు అప్పగించే ఆ వైభవము ఇక్కడి నుండే ప్రారంభమైంది. ఇక్కడ నుండి ఒకవేళ ఇక్కడ ఆమె ఇది చెయ్యకపోతే, మోషే నాయకత్వం కాదు, మోషే అనే మనిషే మనకి తెలియకపోయేది. ఆ రీతిగా పేరు ప్రఖ్యాతులు రావడానికి, నాయకత్వం బాధ్యత వహించడానికి, ఇశ్రాయేలు విడుదలకు, వీటన్నిటికీ కూడా ఎక్కడ ఈ షిప్పోరా చేసినటువంటి విశ్వాసం, ప్రదర్శించిన విశ్వాసము, అలాగనే శిరస్సు వంచినటువంటి విధేయత ప్రధానమైనటువంటి కారణముగా మనకి కనబడుతున్నాయి. ఇది ఒక విషయం. రెండవ కొనియాడబడుతున్నటువంటి మరి యొక్క స్త్రీ సౌలు రాజు యొక్క కుమార్తె, దావీదు గారి యొక్క భార్య. ఎవరు? మీకాలు. ఈమె ఏం చేసిందంటే, సౌలు ఎప్పటి నుండో దావీదును చంపదలిచి ఉన్నాడు. ఆ చంపదలిచిన కార్యక్రమంలో చివరికి తన కుమార్తె మీకాలతో కూడా వివాహం జరిగిపోయింది. ఇంతటి కాలంలో కూడా జరిగిపోయింది.
అయితే కనీసము సౌలు దావీదును చంపదలిచి పట్టుదల కలిగి ఉన్నాడు. ఎంతటి పట్టుదల అని నేను ఆలోచన చేసి ఎలా చెప్పాలి ఈ పట్టుదల? సౌలు దావీదును చంపాలనే పట్టుదల ఎంతటి పట్టుదల అని ఒక ప్రశ్న వేసుకుంటే దాన్ని ఎలా వివరించాలి అనేది ఆలోచన చేస్తున్నప్పుడు సౌలు చూడండి ఎంత పట్టుదలతో ఉన్నాడో. తన శత్రువైనటువంటి ఫిలిస్తీయులను, అలాగే గొల్యాతు అనబడుతున్నటువంటి బలార్జుల చేతి నుండి తనను తన సైన్యమును కాపాడి మేలు చేసినటువంటి మేలును కూడా మర్చిపోయేంత పట్టుదల ఒకటి. రెండవది, తన ప్రాణానికి ప్రాణముగా ప్రేమిస్తున్నటువంటి తన ప్రియకుమారుడు యోనాతానుకు ప్రాణ స్నేహితుడైనటువంటి వాడు ఈ దావీదు అన్న విషయమును కూడా లక్ష్య పెట్టలేనటువంటి పట్టుదల, చంపేయాలనే పట్టుదల. మూడవది, తన యొక్క కడుపున పుట్టినటువంటి కుమార్తె యొక్క భర్త నా అల్లుడు అనే విషయమును కూడా లెక్క పెట్టలేనటువంటి పట్టుదల. చూసారా, నాకు మేలు చేశాడే, గొల్యాతును చంపి శత్రు రాజ్యం నుండి నాకు చక్కని విజయం అందించాడే, అతగాడిని నేను చంపాలా అనే విషయమును కూడా పక్కన పెట్టేశాడు. చంపాలి మేలు కూడా మర్చిపోయాడండి. రెండవది, తన కుమారుని యొక్క ప్రాణ స్నేహితుడు యోనాతాను యొక్క స్నేహితుడు అనే విషయమును కూడా పక్కన పెట్టేశాడు. చంపాలి పట్టుదల. మూడవది, ఈ పట్టుదల ఎంతవరకు అంటే అతడు నా కుమార్తె యొక్క భర్త, నా అల్లుడు అనే విషయమును కూడా పక్కన పెట్టేశాడు. ఇలాంటి సమయంలో చంపడానికి ప్రయత్నం చేస్తున్న సమయము దావీదు తన ఇంటిలో ఉన్నాడు. సౌలు ఇదే పట్టుదలతో చంపడానికి తన దూతలను దావీదు ఇంటికి పంపిస్తాడు. అంటే అదే ఇంట్లో మేకాలు కూడా ఉంటున్నారు. అప్పుడు వచ్చిన దూతలతో చాలా వివేకముగా ప్రవర్తించినది మీకాలు. దూతలతో ఏమని చెప్పిందంటే, నా భర్త రోగగ్రస్తుడై వ్యాధిగ్రస్తుడై మంచము పడి ఉన్నాడు, రాలేడు, ఈ వార్త చెప్పండి రాజుగారికి అని పంపించేస్తారు. దూతలు వెళ్ళి, అయ్యా అతడుగాడు రోగగ్రస్తుడై వ్యాధిగ్రస్తుడై లేవలేక మంచం మీద పడి ఉన్నాడంట. లేదు ఇతడు ఇంకా పట్టుగలిగిన వాడే, చంపాలనేదే ఇతడి నిర్ణయం. ఈ పట్టుదలలో వాడు వ్యాధిగ్రస్తుడైనా రోగగ్రస్తుడైనా పర్వాలేదు, వాడు నడవలేకపోయినా సరే మంచముతో పాటుగా ఎత్తుకొని తీసుకొని రండి. మరలా వచ్చారు దూతలు. ఈలోగా వివేకము కలిగి ప్రవర్తించింది ఆ మేకాలు. వివేకముతో ఇక్కడ విశ్వాసము విధేయత కాదు, వివేకముతో ప్రవర్తించుట, వివేకము చేత తన భర్తను కాపాడుకున్నది మేకాలు. ఏం చేసిందంటే, ఈ అమ్మాయి వెంటనే తన భర్తను కిటికీ గుండా బయటికి నడిపించేసింది, పంపించేసింది. సేమ్ అతడు పడుకున్న మంచము మీద గృహదేవత ఆ యొక్క ప్రతిమను పెట్టేసేసి బొమ్మను పెట్టి తల భాగంలో గొర్రె బొచ్చు ఒకటి పెట్టి రెడీగా ఉంచుతారు, దుప్పటి కప్పి ఉంచుతారు. వారు వచ్చారు, చూశారు, పట్టుకొని వెళ్తే అంతా కూడా మోసం. దావీదు లేడు, ఇక్కడ గొర్రె బొచ్చు ఉంది, అక్కడ బొమ్మ ఉన్నది. ఎంతటి మోసం! వాళ్ళ నాన్నగారు ఫైర్ అయిపోతున్నాడు. ఏమిటి ఇంత మోసం చేస్తూ తండ్రినని కూడా చూడకుండా ఓ రౌద్రం కేకలు వేసేస్తాడు. మెంటలు ఎక్కిపోయాడు, చంపేయడానికి వచ్చాడు, ఇంక నా చేతికి చిక్కాడు అనుకున్నాడు వీడు. కానీ అక్కడ చూస్తే ఏముంది? దావీదు లేడు. ఎవరున్నారు? బొమ్మ ఉంది, గొర్రెబొచ్చు ఉంది. మెంటల్ అయిపోయాడు సౌలు. పిచ్చి కేకలు అరుపులేస్తూ ఉంటే, ఎందుకు ఇలా చేసావు? మీదకు వస్తున్నాడు తండ్రి. వివేకముతో మరలా మాట్లాడింది, అలా నేను పంపించకపోతే ఈ రాత్రి నీ అల్లుడు, నా పెనిమిటి, నా భర్త దావీదు నన్ను చంపేస్తానన్నాడు. నా ప్రాణము కాపాడుకోడు. ఇవన్నీ కూడా ఏం మాటలు ఇవి? వివేకముతో కూడిన మాటలు. నన్ను చంపేస్తానన్నాడయ్యా, నన్ను చంపేస్తానన్నాడు. అందుకే నేను విడిచిపెట్టాను, కానీ నీ మీద ప్రేమ లేక కాదు. వాడు నన్ను ఏమీ అనకపోతే నేను అలాగే ఉంచేవాడు. నన్ను చంపేస్తున్నాడు కాబట్టి ప్రాణ భయము చేత నేనేం చేశాను? వదిలిపెట్టేశాను. ఇదయ్యా జరిగిందంటే ఇంకేం చేస్తాడు సౌలు? ఇలా వివేకముతో దావీదుని అనబడుతున్న తన భర్తను కాపాడుకున్నది సౌలు చేతి నుండి మేకాలు. ఒకసారి ఆ వచనాలు కూడా చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 11 నుంచి జస్ట్ 17 వచనాలు మనము చదువుకుందాం. నన్ను చంపేస్తానన్నాడు, నన్ను చంపకుండా ఉండాలి అంటే నన్ను పంపించేసే అన్నాడు. ఈ యొక్క సంఘటనను బట్టి తండ్రి గారు దావీదుని నేను విడిచిపెట్టవలసి వచ్చిందండి.
ఒకవైపు తాను తప్పించుకోగలిగింది తన తండ్రి నుండి, రెండోది తన భర్తను కూడా కాపాడుకోగలిగింది. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటి? ఈ అమ్మాయిలో వివేకము. ఇందాక చిపోరా విషయంలో విశ్వాసము, విధేయత కనబరిచింది, తన భర్తను కాపాడుకుంది. ఇక్కడైతే మీకాలు వివేకముగా ప్రవర్తించింది, వివేకము ప్రదర్శించింది, తన భర్తను కాపాడుకున్నది. మూడవది మీకు తెలిసిన సంఘటనయే నాబాలు యొక్క భార్య అబీగాయేలు. నాబాలు అనబడుతున్నటువంటి వాడు ఒక మోటువాడు, లేకపోతే మన భాషలో మొరటివాడు. అంత మాత్రమే కాదు, మూర్ఖుడు. అంత మాత్రమే కాదు, సంపద కలిగినటువంటి వాడు, ధనవంతుడు ఈ యొక్క నాబాలు. ఎందుకో తెలియదు, ఒకనొక సీజన్లో ఒక 600 మందితో ఉన్నటువంటి దావీదు యొక్క బృందం అంతా కూడా, అప్పటికి ఇంకా రాజు కాబడలేదు, దావీదు ఇంకా రాజుగా రాలేదు. 600 మందితో ఎందుకో మరి పారిపోతున్న సన్నివేశమో, లేకపోతే ఎందుకో అక్కడికి వెళ్ళిపోయాడు, కర్మేలు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ చాలా కాలం ఉన్నాడు. చాలా కాలం ఉన్న సమయంలో ఈ యొక్క నాబాలు యొక్క గొర్రెల కాపరులను, మందల విషయంలో ఈ దావీదు యొక్క అనుచరులు చాలా వరకు సహాయపడ్డారు. దొంగల బారిన పడకుండా, మృగముల బారిన పడకుండా వారికి సపోర్టివ్గా ఉండేవారు. ఇదంతా కూడా చాలా కాలం నుండి కూడా జరుగుతుంది. అయితే ఒక దినాన్ని ఎందుకో 600 మంది దావీదు అనుచరులకి ఆహారము కొరత వచ్చింది. అయితే దగ్గరలో సంపన్నుడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ఈ కర్మేలు ప్రాంతంలో ఎవరు? నాబాలు ఉంటున్నాడు. 600 మందికి ఆహారం సిద్ధపరిచయ్యా, మాకు ఇప్పుడు ఏమీ లేదని ఆ వార్త పంపిస్తే మూర్ఖుడు, మొరటివాడు ఏం చేశాడంటే, పొందిన మేలును ఉపకారమును మర్చిపోయి, దావీదు ఎవడు, యషీ కుమారుడు ఎవడు, నేను కష్టపడి సంపాదించినది నా మందలు, నా యొక్క మాంసము, పనివారి కొరకు ఎవడో తెలియని వాడికి నేను ఎలా ఇస్తాను? 600 మందికి నేను ఇవ్వను అని మూర్ఖంగా మాట్లాడతాడు. ఈ వార్త వెంటనే వెళ్ళినటువంటి వారందరూ కూడా దావీదుకి చెప్తే, దావీదు ఇట్టి మాటలను బట్టి కోపోద్రేకుడైపోయి కత్తులు తీయమంటాడు. వెంటనే అతను కత్తి తీసుకుంటాడు. దావీదు కూడా ఒక కత్తి తీసుకొని ఈ నాబాలు అనేవాడిని, నాబాలుతో కొన్న మగవారందరినీ కూడా, పనివారైతేనేమి ఎవరైతేనేమి మగవాళ్ళందరినీ కూడా చంపేద్దామని సిద్ధమై వచ్చేసారు. ఈ వార్త నాబాలు యొక్క పనివాడు ఒకడు విని అమ్మగారి దగ్గరికి వచ్చాడు, అబీగాయేలు దగ్గరికి వచ్చి, అమ్మా, మన యజమానుడు ఒక అవివేకము కలిగినటువంటి వాడు, పనికి మాలినటువంటి వాడు. మీరు చదువుకోండి, ఏ మాటలు ఉంటాయి, పనికి మాలినటువంటి వాడు మన యజమానుడు. ఇలాంటి మాటలు అంటాడమ్మా. ఇన్ని రోజులు మేము మందను కాల్చడానికి వెళ్తా ఉంటే మా చుట్టూ సర్కిల్ లాగా ఉండి గోడ వలె ఉన్నది వారేనమ్మా. మృగాల బారిన పడకుండా, దొంగల బారిన పడకుండా మాకు చాలా సహాయం చేశారు ఆ దావీదు అనుచరులు 600 మంది. ఇంత మేలు పొందిన వాడు కొంచెం అన్నం పెట్టమంటే, ఆహారం పెట్టమంటే, ఇప్పుడు మూర్ఖుల్లా మాట్లాడతాడంటే, పనికి మాలిన వాడు మన యజమానుడు అని ఇలాగ ఎవడు మాట్లాడుతున్నాడు? పనివాడు యజమానుడు, పనికి మాలిన వాడు అంటున్నాడు యజమానుడు. ఇదమ్మా పరిస్థితి. నువ్వు ఏదైనా తెలివిగా వ్యవహరించు అని ఈ రీతిగా మాట్లాడితే ఆమె బాగా ఆలోచించి 200 గొర్రెలను, ఇంకా అక్కడ ఏదో లిస్ట్ ఉన్నది, అంజూరపు అడలు, ద్రాక్ష పళ్ళు, ఇవన్నీ కూడా పట్టుకొని దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళిపోయి చివరికి దావీదుని ఎదుర్కొంటుంది. తన యొక్క 400 మందిని ఎదుర్కొంటుంది. 200 మంది అక్కడ వస్తువుల దగ్గర ఉంటారు, 400 మందే వస్తారు. వారిని ఎదుర్కొని వినయముతో ప్రవర్తించింది, బహు వినయం. ఈ అబీగాయేలు అంటే సుందరవతి, సుబుద్ధి కలిగినటువంటిది, వినయము కలిగినటువంటిది, మంచి గుణవతిరాలు అయినటువంటిది, మరి చక్కని వివేచన, తెలివి కలిగినటువంటిది, తెగింపు కలిగినటువంటిది, అలాగనే ఏమంటారు, సాహసము చేయగలిగినటువంటిది. ఒక 200 పశువులను పట్టుకొని, తినే ఆహార పదార్థాలు పట్టుకొని, భర్తకు తెలియకుండా చంపడానికి వస్తున్నటువంటి శత్రువు వైపు ఒక అధికారంతో కూడిన వాడిని ఎదుర్కోవడానికి తెగించి సాహసముతో ముందుకు వెళ్ళిపోయిన తెలివిగా, వినయముగా దావీదు కనబడిన వెంటనే గాడిద నుండి కిందకి దిగి సాష్టాంగ పడి అతని కాళ్ళు పట్టుకొని, ఎంత వినయం దిగిపోవడం, గాడిదను దిగిపోయి సాష్టాంగ పడిపోవడం వినయంలో మరి ఒక పార్ట్, అతని కాళ్ళు పట్టేసుకోవడం వినయంలో మరి ఒక పార్ట్. ఇంత వినయము ప్రదర్శించి, అయ్యా నిజముగానే నా పెనిమిటి నా యజమానుడు మూర్ఖుడు, మొరటివాడయ్యా,
మోటివాడే. అయ్యా, నీకు జరిగినటువంటి అన్యాయం నేనే చేశాను అనుకొని నా మీద దయచేసి వదిలిపెట్టని ఆవిడ పోర్షన్ ఆవిడ చెప్పిన వెంటనే ఆవిడ దగ్గర ఉన్నాయన్నీ తీసుకొని కోపోద్రేకముతో వచ్చినటువంటి దావీదు తన కోపమును తగ్గించుకొని నిమ్మలపడ్డాడు. వెంటనే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? నాబాల్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మంచి డిస్కో ఏర్పాటు చేసుకున్నాడు. మంచి లైటింగ్లు పెట్టాడు. ఫ్రెండ్ సర్కిల్ పిలిపించాడు. ఆ డిస్కోలు, మందులు, విందులు చక్కగా తాగి తందాన డ్యాన్స్లు అన్నీ చేశాడు. వెళ్ళింది. ఈ టైంలో జరిగిన విషయం చెప్తే అర్థం అవ్వదు. తాగాడు, స్నేహితులతో ఊగుతున్నాడు, తందానా కొడుతున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు, అన్నీ అయినాయి. చూసింది, చాలా ఓపిక పట్టుకుని ఉన్నది. తెల్లారే వరకు ఆగింది. తాగిన మొత్తంతా కూడా దిగాలి కదా. ఇది రాసున్నది నా మాటలు కాదు. రాత్రంతా కూడా త్రాగుతూ డ్యాన్సులు వేస్తూ స్నేహితులతో ఇలా గడిపాడు అతను. ఒక రాజు ఎలాగ వైభవం కలిగి ఉంటాడు అలాంటి వైభవం అతను కలిగి ఉన్నాడు. ఈమె ఇంటికి వెళ్ళేసరికి జరిగిన కథ తెలియదు కదా. తెల్లారే వరకు, మత్తు దిగే వరకు ఓపికతో ఉన్నది అబీగాయలు. జరిగింది చెప్పింది. మత్తు వీడిన తర్వాత దావీదు నిన్ను చంపడానికి వచ్చాడు తెలుసా? పోయి నువ్వు రాత్రంతా ఇంత తందాన ఆడేవు, కానీ ఈ పాటికి నువ్వు ఉండేవాడు కాదు. నేను వెళ్ళి ఇంత వినయముగా ఇది చేశాను. అప్పుడు నాబాలుకి ఆ మాట వినిననే గుండె పగిలిపోయింది. ఒకలాగా గుండె రాయిగా మారిపోయింది. దీనినే హార్ట్ స్ట్రోక్ అని నేను అంటూ ఉంటాను. ఒకసారి గుండె అంతా కూడా ఇదైపోయింది. వెంటనే అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే అతడు ఆ రీతిగా దినాన తప్పించబడ్డాడు, కానీ దావీదు చేతి నుండి తప్పించబడ్డాడు. కానీ వితిన్ 10 days యెహోవా దావీదు విడిచిపెట్టిన యెహోవా విడిచిపెట్టలేదు. తన సేవకుడు కదా దావీదు. తన సేవకుని చుట్టూ తన పక్షమున ఉండేవాడు, దావీదు పక్షమున ఉండేవాడు. దావీదు కనికరించాడు, కానీ దావీదు పక్షమున ఉంటున్న దేవుడు మాత్రము నాబాలుని కనికరించలేదు. వితిన్ 10 days అతన్ని చంపేశాడు యెహోవా. అయితే ఈ విషయము దావీదునికి తెలిసి, అయ్యో అబీగాయేలు విధవరాలు అయిపోయిందా అని చెప్పి మరలా వర్తమానం పంపి అబీగాయేలును కూడా పెండ్లాడిన దావీదు తన యొక్క భార్యగా చేసుకొని చేరదీసి ఆశ్రయం ఇచ్చాడు. దావీదు యొక్క భార్యలలో అబీగాయేలు కూడా ఒక భార్య ఉన్నదని నేను మీకు తెలియపరుస్తున్నా. అయితే ఈ దినాన్న తర్వాత యెహోవా దేవుడి ప్రతీకారంలో నాబాలు చనిపోయినా దావీదు చేతి నుండి అబీగాయేలు తన భర్తను కాపాడుకున్నది, తన భర్త ప్రాణాలు కాపాడుకున్నది. కారణము చాలా వినయమును ప్రదర్శించింది. ఆమె ఎదుర్కొని వెళ్ళడము శత్రువు దగ్గరికి, తన భర్త కాదన్న వాని దగ్గరికి వెళ్ళడం, అది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉన్నను సరే. ఎందుకు వెళ్ళింది అంటే భర్తను కాపాడుకోవడానికి వెళ్ళింది. ఆ విషయం చాలా గొప్పతనము. వెళ్ళిన తీరు చాలా వినయముగా కనబడ్డది. ఎంత సామగ్రి సిద్ధపరచుకొని వెళ్ళింది. గాడిదను దిగడము, సాష్టాంగ పడడం ఒక స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆ దావీదు యొక్క కాళ్ళు పట్టుకోవడం ఎంత వినయము. ఇలాగ ఇట్టి కారణములు బట్టి వారి భర్తల ప్రాణాలను కాపాడుకోగలిగారు. షిపోర విషయంలో మనం ఏం చూడగలిగాము? విశ్వాసమును చూడగలిగాము, విధేయతను చూడగలిగాము. తద్వారా ఈ రెండింటి ప్రతిఫలము తన భర్త మోషేని కాపాడుకున్నది. రెండవది మన యొక్క మీకాలు, దావీదు యొక్క భార్య, దావీదుని ఎలా కాపాడుకున్నది సౌలు నుండి అంటే చాలా వివేకముగా ప్రవర్తించింది. వివేకమును బట్టి దావీదుని కాపాడుకున్నది సౌలు చేతి నుండి. మూడవది నాబాలును అబీగాయేలు దావీదు చేతి నుండి కాపాడుకున్నది. ఎలా కాపాడుకున్నది అంటే వినయము చేత కాపాడుకున్నది. చాలా రకాలుగా చాలా విషయాలు చెప్పవచ్చు. జస్ట్ ఒక కంటిన్యూటీ, విశ్వాసము, విధేయత, వివేకము, వినయము అని ఒక 4 జస్ట్ మనకు సరిపడే విషయం ఒక 4 విషయాలు చెప్పాను. ఒకవేళ మీరు కూడా మీ యజమానుల విషయంలో ఇలాంటి లక్షణాలు కలిగి ఉండండి. మీ భర్తలను మీరు కాపాడుకోగలుగుతారు, యజమానులు మీరు కాపాడుకోగలుగుతారు, మీ కుటుంబాలను మీరు కాపాడుకోగలుగుతారు. స్త్రీలారా, అట్టి విధముగా మీరు ముందుకు సాగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మీ యజమానులను, మీ కుటుంబాలని ఎప్పటికీ కూడా ఆయన కాపుదలలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.